చరణ్ గారు, జీవన్ రెడ్డి గారు అన్నా, శ్రీకాంత్ రెడ్డి గారు అన్నా, ఇక్కడ పార్టీ ఆయనదే అయిపోయింది. రేవంత్ రెడ్డి గారిదే. ఆయన ఏదనుకుంటే అదే రాష్ట్రంలో. ఎవరు పోచారం ఇచ్చిన సలహా ఏంది, ఒక సలహా చెప్పండి, ఆయన ఏమి ఇచ్చాడు అని జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు. పోచారం సలహాదారు కదా, ఆయన ఏం సలహా ఇచ్చాడు ఒకటి చెప్పండి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల ఇలాంటి నాయకుడిని పోగొట్టుకోవడం, గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పే అది. పొంగులేటి లేకుంటే జూపల్లి, ఇంతకుముందే చెప్పాను, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కూడా, వీళ్ళంతా కూడా ఎందుకు ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సార్ ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చారు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకసారి నుంచి టీడీపీలో గెలిచారు. భాస్కరరావు గారు మంత్రివర్గంలో ఉన్నారు, ఎన్టీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు. 2014లో గెలిచిన తర్వాత 2018 ఎలక్షన్లో ఓడిపోతే ఎమ్మెల్యేకి 2019లో ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ 2023లో ఎమ్మెల్యే ఇచ్చారు, మళ్ళీ 23లో ఓడిపోతే 2024లో ఎంపీ కూడా ఇచ్చిన పరిస్థితి. అదే కాకుండా వారు కోరిన వ్యక్తే జిల్లా అధ్యక్షుడు సందయ్య గారు, జిల్లా అధ్యక్షుడు వారు కోరితే నందయ్య గారు. అవును, 2 ఎమ్మెల్యే టికెట్లు కూడా వారి కోటాలో ధర్మపురి కావచ్చు, చొప్పదండి కావచ్చు, చాలాసార్లు లక్ష్మణ్ కుమార్ గారు ఓడిపోయినా కూడా ఇచ్చిన పని. అదే వారి మనిషికి మంత్రి పదవుల్లో మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించింది పార్టీ అవసరాలు దృష్టిలో ఒక్కోసారి ఒక్కో నిర్ణయం తీసుకుంటుంది. మరి అట్లా జీవన్ రెడ్డి గారు అంటే మరి నాకేమీ లేదు, నేనేం చెప్పాలి. మరి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను. మరి నాకు ఎమ్మెల్యే ఇచ్చిందా, ఎంపీ వచ్చిందా, లేకపోతే ఏమైనా వచ్చిందా? మీకు అన్ని పదవులు వచ్చి మీరే అంత బాధ ఉంటే మరి మేమంతా ఏమనుకోవాలి. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరికి ఇచ్చారు పదవులు? రేణుకా చౌదరి గారు పక్క పార్టీ నుంచి వచ్చిందా? లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ ఇచ్చారు, వాళ్ళు పక్క పార్టీ నుంచి వచ్చారా? ఎవరికి ఎమ్మెల్సీ పలుమురు వెంకర్ గారు ఎన్ఎస్ నుంచి వరకు ఇచ్చారు కదా, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు కదా. పార్టీ ఒక్కొక్కసారి ఒక్కో నిర్ణయం. రాజ్యసభ కూడా చిన్నారెడ్డి, వంశీచంద్రరెడ్డి లాంటి వాళ్ళు, చిన్నారెడ్డి గారికి సంబంధించి టికెట్ ఇవ్వలేకపోయారు. ఇవ్వకపోతే ఏమి ఇచ్చారండి? ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చారు, తర్వాత వంశీచంద్ర రెడ్డి గారు ఎంపీ లోక్సభ ఇచ్చారు. మరి ఎవరికి ఇవ్వలే? పార్టీ ఎవరికి ఇవ్వలేదు. అవకాశం ఒక్కోసారి ఒక్కో వ్యక్తి ఇస్తారు. మరి మాకు అవకాశం లేదు, రాలే కదా. కాదు చరణ్ గారు, నేను ఎందుకు అడుగుతున్నా అంటే, జీవన్ రెడ్డి టాపిక్ ని మనం డిబేట్ గా తీసుకోవడానికి ఎందుకు డిబేటబుల్ ఇష్యూ ఇదైందంటే, 2 సార్లు కేసీఆర్ లాంటి వ్యక్తిని ఓడించడానికి మీకు అభ్యర్థి కరువు అయితే జీవన్ రెడ్డి దిక్కయ్యారు. ఇక్కడ అంతటి బలమైన నాయకుడు ఆయన. 2006లో 2008లో అంటే దాదాపు 20 ఏళ్ళ కింది ముచ్చట నేను చెప్పేది. అటువంటి వ్యక్తి ఇప్పుడు మీకు కరివేపాక అయ్యాడా సార్? ఇక్కడ వారు నేను గెలిచుంటే మంత్రి అయ్యేవారు. అంటే గెలవకుండా అవసరం లేదా? ఓడిపోయిన మీకు అక్కర్లేదా? ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా అక్కర్లేదని చెప్పి, అక్కర్లేదని కూడా డీసీసీ ఎందుకు ఇచ్చేవాళ్ళు? అక్కర్లేదని కూడా ఎంపీ ఎందుకు ఇచ్చేవాళ్ళు? ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చారు కదా, మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ పోటీ అని చెప్తే మీ స్థానమే మీరు పోటీ అని చెప్తే వారు మేము పోటీ అని చెప్పిండి పరిస్థితి. అట్లాంటి చాలా మందికి అవకాశాలు రాలే.